హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ తప్పే, నేను పొరపాటే చేశాను. కానీ వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు, ఏదో కుర్రోడు జీవితంలో స్థిరపడతాడు అని చెప్పి మేము ఆత్రపడి ఆ ఎస్సీ కుర్రోడిది లాక్కొని జోగి రమేష్ ఇప్పిస్తే మా వాడికి ఉద్యోగం ఇచ్చామండి అని చెప్పి అన్నాడు. అది తప్పు. మీకు కావాలంటే కొత్త సబ్ స్టేషన్ వస్తుంది, దాంట్లో మీ పిల్లోడికి ఉద్యోగం ఇప్పిస్తా. కానీ 7 మాసాలు బట్టి ఉద్యోగం చేయిస్తా. అదే నెల జీతం పడేటప్పుడు ఆ కుర్రోడికి జీతం పడకుండా లాక్కోవడం తప్పు అని చెప్పి నేను చెప్పిన తర్వాత ఆ కుటుంబం నాకేం చెప్పారంటే, మేము జోగి రమేష్కి 7 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే ఈ ఉద్యోగం వేశాడు సార్, ఇప్పుడు కనుక మరి ఈ ఉద్యోగం మీరు తీసేస్తే మా 7 లక్షల డబ్బులు పోతాయి అన్నారు. నేను ఆశ్చర్యపోయా. అంటే తోటి గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లోడికి ఉద్యోగం ఇవ్వడానికి 7 లక్షల రూపాయలు వసూలు చేశాడు. మా పెద్దనే తీసుకొచ్చారు. సరే, ఉయ్యూరు నరసింహారావు గారు నా పక్కనే ఉన్నారు. ఇదేంటి 7 లక్షలు ఇవ్వటం ఏంటంటే, సార్ మేము 5గురు చేరాం, 5గురి దగ్గర 7 5లు 35 లక్షల రూపాయలు తీసుకుని మాకు ఉద్యోగాలు వేశారు సార్ అని చెప్పారు. నేను చెప్పా, అయితే మీరు వెళ్ళి ఇప్పుడు ఈ ఉద్యోగానికి డబ్బుకి సంబంధం లేదు, మీరు వెళ్ళి వాళ్ళనే డబ్బులు అడగండి, ఇవ్వకపోతే కనుక అప్పుడు చూద్దామని చెప్పారు. కాదు సార్, మా డబ్బులు వాళ్ళు ఎవరు అన్నారు. మీరు ఎందుకు అడగండి, ఇవ్వకపోతే కనుక వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలో అప్పుడు తీసుకుందామని చెప్పాను. సరే, తర్వాత వెళ్ళి అడిగారంట, వారానికి ఇస్తా ఉన్నారంట. వారానికి 7 లక్షల రూపాయలు ఎరక్కిచ్చారు. ఇది జోగి రమేష్ గారు గౌడు కులానికి చేసిన సేవ. సొంత సామాజిక వర్గం, ఈ నియోజకవర్గంలో పుట్టి నేను బీసీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళి ఆ రోజున మంత్రి పదవిని పొంది, నువ్వు ఏమైతే బీసీ కులం గౌడ కులం అని చెప్పావో ఆ కులానికి సంబంధించిన ఒక నిరుపేద కుటుంబానికి అవకాశం వస్తే వాళ్ళ ఆస్తి అప్పటికప్పుడు తీసుకొచ్చి 7 లక్షల రూపాయలు ఇచ్చారంట. సరే, చాలా విషయాలు మర్చిపోయారు ఆయన. ఇప్పుడు వచ్చేటప్పటికి ధర్మపన్నాగాలన్నీ చెప్తా ఉన్నారు. నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు, నా కుమారుడు డెలైట్లో ఉద్యోగం చేశాడు, మళ్ళీ ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకుంటే అరెస్ట్ చేశారని. మరి ఆ రోజున అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసే కుర్రోడిని ఇండియాకి ఎందుకు తీసుకొచ్చారు? అధికారం ఉంది కదా, నేను ఆల్రెడీ దోపిడీ కార్యక్రమాలు మొదలెట్టాను, నువ్వు నేను ఇద్దరం కలిపి నాతో పాటు తోడుదాంగా, నువ్వు ఇప్పుడు నుంచే ట్రైనింగ్ అవుదామని చెప్పి తీసుకొచ్చారా అని నాకు ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది. ఇప్పుడు ఆయన మీద అక్రమ కేసులు పెట్టారంటున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి వెళ్ళానని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ప్రశ్నించడానికి వెళ్ళిన రోజున ప్రెస్లో మీరు ఏం మాట్లాడారు, ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఒక భూమిని కొని అది వివాదాల్లో ఉందని, సిఐడి ఆధీనంలో ఉందని చెప్పి వాళ్ళకి తెలియని విషయం కాదు. కావాలని చెప్పి వేరే సర్వే నెంబర్లో భూమి కొని పక్క సిఐడి భూములు ఏవైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో దాన్ని ఆక్రమించి వాటిని అప్పనంగా అమ్మి ఈ రోజున కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక బీసీని కాబట్టి, నేను ఒక గౌడు కులస్తుడు కాబట్టి అని చెప్పి. అసలు నువ్వు గౌడు కులస్తుడు అయితే నీవు ఆ గౌడు కులంలో నుంచి పెరిగి పెద్దవాడయ్యి ఈ రోజున రాష్ట్ర మంత్రిగా ఎదిగి నువ్వు కనీసం 4 గౌడ కులస్తులకైనా సాయం అందించావా జోగి రమేష్ గారని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే మీ అందరికి తెలియని ఒక చిన్న విషయాన్ని మీ అందరి దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.